హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్. సో ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే, ఈ మనకి టీత్ గ్యాప్ ఉన్నా కూడా, అంటే పళ్ళ మధ్యలో సందులు ఉన్నా కూడా, పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నా కూడా, పళ్ళు వంకర టింకర్గా ఉన్నా కూడా, మనం ఏ రకంగా మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఎంత టైం పడుతుంది, ఎన్నిసార్లు రావాల్సి వస్తుంది హాస్పిటల్కి అనేది మనం చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 5 సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ, బంజారాయిల్స్ అండ్ కొంపల్లి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళ మధ్యన స్పేసింగ్ ఉంది, లేదు పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే, మనం స్మైల్ చేయాలన్నా మాట్లాడాలన్నా మనకంత కాన్ఫిడెన్స్ ఉండదు. అంతేకాకుండా మనం ఎంత బ్రష్ చేసినా కూడా మనకు టీత్ లోపల మనకు గార అనేది పట్టి మనకు గమ్ ఇన్ఫెక్షన్ రావడము, పళ్ళు పాడైపోయే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటినీ మనం అధిగమించాలంటే మనకున్న ఆప్షన్ ఏంటి అంటే, ఈ పళ్ళ వరుస అనేది సెట్ చేసుకోవడం. దానికి ఉన్న ఆప్షన్స్ ఏముంటాయంటే, యూజువల్గా బ్రేసెస్ ఉంటాయి. బ్రేసెస్ అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, పళ్ళ పైన క్లిప్స్ అనేది పెడతాం కదా, అది. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను చాలా సింపుల్గా చెప్తాను మీకు. డిపెండింగ్ ఆన్ మెటీరియల్ 2 రకాలు ఉంటుంది. ఒకటి మెటల్, ఇంకోటి సిరామిక్. మెటల్ అంటే ఏంది, స్టీల్ లాగా ఉంటుంది, చూడంగానే ఇమ్మీడియట్గా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసేది సిరామిక్. సిరామిక్ అంటే ఏంది, పింగాణి లాగా ఉంటుంది, సేమ్ టూత్ కలర్లో ఉంటుంది. మీకు దూరం నుండి అంత ఈజీగా తెలీదు, చాలా దగ్గర నుండి చూస్తే సన్న తీగలాగా కనబడుతూ ఉంటుంది. సో ఈ రెండిటికి కూడా ట్రీట్మెంట్ అవుట్కమ్ అనేది సేమ్ వస్తుంది, రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది. కేవలం చూడంగానే కనబడొద్దు అన్న కారణానికి మనం సిరామిక్ తీసుకోవాల్సి వస్తుంది. దాని ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద టెక్నిక్ వి యూజ్ మళ్ళీ 2 రకాలు ఉంటుంది. ఒకటి బేసిక్, ఇంకోటి సెల్ఫ్ లైగేటింగ్. బేసిక్లో ఏమవుతుందంటే, బ్రాకెట్ సైజ్ పెద్దగా వస్తుంది. బ్రాకెట్ పెట్టి వైర్ పెట్టిన తర్వాత ఆ వైర్ని స్టెబిలైజ్ చేయడానికి ఎలాస్టిక్ అనేది వాడతాం. సో ఈ ఎలాస్టిక్ అనేది వాడినప్పుడు ఏమవుతుంది, మనం ఏం తిన్నా కూడా ఎలాస్టిక్ అతుక్కుపోవడం కానీ, సో దానివల్ల ఏమవుతుంది, మనం ఓరల్ హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేం. అంతేకాకుండా ఈ ఎలాస్టిక్ వల్ల ఫోర్స్ పడుతుంది. ఎలాస్టిక్ వల్ల ఫోర్స్ పడ్డప్పుడు ఏమవుతుంది, మనకు మామూలుగా ఏం తెలుసు, ఎలాస్టిసిటీ డిక్రీజెస్ బై టైం అంటాం. అంటే ఒక బాక్స్కి రబ్బర్ బ్యాండ్ వేసినాం అనుకోండి, 1 మంత్ తర్వాత ఇస్తే ఆ రబ్బర్ బ్యాండ్ లూజ్ అయిపోయి ఉంటుంది. అంటే దాని అర్థమైంది, నేను ఫస్ట్ రోజు వేసిన ఎలాస్టిక్ తోటి ఎంత ఫోర్స్ పడుతుందో, మీరు మళ్ళీ 1 మంత్కి వచ్చేసరికి అంత ఫోర్స్ పడట్లేదు. ఫోర్స్ కాన్స్టెంట్గా లేదు కాబట్టి మనకి మూమెంట్ కూడా ప్రాపర్గా జరగదు. సో టైం కూడా ఎక్కువ పడుతుంది ఈ బ్రేసెస్ తోటి. అదే రకంగా సెకండ్ టైప్ వచ్చేసి సెల్ఫ్ లైగేటింగ్ అంటాం. సెల్ఫ్ లైగేటింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఎలాస్టిక్స్ అవసరం ఉండదు. దాని పేరు లాగానే సెల్ఫ్నే లైగేట్ అవుతూ ఉంటుంది. సో ఒక చిన్న మెటల్ డోర్ వస్తుంది ఇంటర్ఫేస్ లాగా. ఆ మెటల్ డోర్ ఓపెన్ చేసేసి వైర్ పెట్టి ఆ డోర్ క్లోజ్ చేసేసి వైర్ టైట్ చేస్తే చాలు ఫోర్స్ పడుతుంది. ఇక్కడ ఏంది అని అంటే, సేమ్ ఫోర్స్ నేను ఏ రోజైతే వైర్ టైట్ చేసినానో, మీరు మళ్ళీ 1 మంత్ విజిట్కి వచ్చేసరికి ఫోర్స్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఏంది, బేసిక్ బ్రేసెస్లో ఇంటెన్సిటీ అంటే నేను ఫస్ట్లో మీకు ఫోర్స్ ఎక్కువ పడుతుంది, రాను ఫోర్స్ తగ్గుతుంది. ఇందులో కన్సిస్టెన్సీ సేమ్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి వెరీ మినిమం ఫోర్స్ ఈజ్ ఎనఫ్ టు మేక్ ద మూమెంట్. సో నెక్స్ట్ ఎలాస్టిక్స్ ఉండవు కాబట్టి మీకు ఈ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది కొంచెం బెటర్గా జరుగుతుంది. అంతేకాకుండా బ్రాకెట్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల మనకు కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి డే1 బ్రేసెస్ అంటాం. డే1 బ్రేసెస్ అనేది ఒక యూఎస్ సిస్టమ్. ఇది వెరీ సక్సెస్ఫుల్ సిస్టమ్. ఇందులో బ్రాకెట్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇందులో మనం నికిల్ టైటానియం వైర్స్ వాడతాం. అంటే వీటిని షేప్ మెమొరీ వైర్ అంటాం. షేప్ మెమొరీ వైర్ అంటే ఏంటంటే, ఆ వైర్ని ఎట్లా ట్విస్ట్ చేసినా కూడా కేవలం యూ షేప్లో వచ్చి కూర్చుంటుంది. మన జా కూడా యూ షేప్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్ అడాప్టేషన్ అనేది జరుగుతుంది. ప్లస్ ఈ బ్రేసెస్లో అయితే మీరు 45 డేస్కి ఒకసారి రావచ్చు, ఇంకా తొందరగానే అయిపోతుంది. ఇందులో ఓన్లీ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఉంటాయి. బేసిక్ బ్రేసెస్ ఎలాస్టిక్స్ వాడేయడం అనేది ఉండదు. మీకు గనక ఇలాంటి సమస్య ఉంటే మీ యొక్క స్మైల్ పిక్ని కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీకు ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ from Eledent Dental Hospitals.